హాయ్ గైస్. లాస్ట్ క్లాస్లో మనం అసలు ఎకానమీ అంటే ఏంటి, ఎకానమీకి ఎకనామిక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎకానమిక్స్కి వేరియస్ డెఫినేషన్స్ ఏంటి, సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలు అంటే ఏంటి, ఎకనామిక్ యాక్టివిటీస్ ఎలా జరుగుతాయి, ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి, ఎకానమీలో ఉన్న టైప్స్ ఏంటి, సెక్టార్స్ ఏంటి అనే విషయాల గురించి చూసాం. ఆ వీడియో చూడడం వల్ల ఎవరైనా ఉంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఫస్ట్ ఆ వీడియో కంప్లీట్ చేయండి. యాక్చువల్లీ ఎకానమీ బేసిక్స్ మీద 4 to 5 వీడియోస్ చేద్దాం అనుకున్నాను, కానీ మరీ అంత డీటెయిల్గా వెళ్ళడం టైం వేస్ట్ ఏమో అనిపిస్తుంది. సో మ్యాథ్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ ప్రజెంట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. రిమైనింగ్ చిన్న చితక టాపిక్స్ ఏమైనా ఉంటే మనం మెయిన్ టాపిక్స్ చెప్పుకునేటప్పుడు కవర్ చేద్దాం. ఓకే, సో ఈరోజు టాపిక్స్లో మొదటిది వస్తువులు. ఈ వస్తువులు అంటే ఏంటంటే ప్రజల కోరికను సంతృప్తిపరిచే దృశ్యపరమైన పదార్థాలను వస్తువులు అంటాం. సో ఇక్కడ దృశ్యపరమైన అంటే మన కంటికి కనిపించాలి. అదే కంటికి కనిపించలేదు అనుకోండి, వాటిని మళ్ళీ సేవలు అంటాం. ఓకేనా, ఈ వస్తువుని రకరకాల ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకుని డివైడ్ చేయడం జరిగింది. సో అవి లభ్యత, ఉపయోగము, ఉనికి. సో ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ లభ్యతను బేస్ చేసుకుని వస్తువులు 2 రకాలు. అవి ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువులు. ఉచిత వస్తువులు అంటే ప్రకృతి పరంగా ఉచితంగా సప్లై చేయబడే వస్తువుల్ని ఉచిత వస్తువులు అంటాం. వీటికి ధర ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గాలి, నీరు. ఇక్కడ మీకు నీరు అనగానే ఇంకా వెంటనే ఒక డౌట్ వస్తుంది, ఎందుకంటే నీరుని కొంతమంది కొనుక్కుంటారు కదా, అది ఉచితం ఎలా అవుతుందని. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. సో బేసిక్గా ఉచిత వస్తువులు అంటే ఏంటంటే ప్రకృతి పరంగా ఉచితంగా సప్లై చేయబడాలి, ధర ఉండకూడదు. వాటిని ఉచిత వస్తువులు అంటాం. నెక్స్ట్ ఆర్థిక వస్తువులు. ఆర్థిక వస్తువులు అంటే ఏంటంటే డిమాండ్తో పోల్చినప్పుడు సప్లై ఎప్పుడు తక్కువగా ఉండి ధర చెల్లించాల్సిన వస్తువుని ఆర్థిక వస్తువులు అంటాం. సో డిమాండ్కి సరిపడా సప్లై ఉండకూడదు, డిమాండ్ కన్నా ఎప్పుడు సప్లై తక్కువ ఉండాలి, దాంతోపాటుగా మనం ప్రైస్ చెల్లించాలి. సో ఇలాంటి వస్తువుని ఆర్థిక వస్తువులు అంటాం. ఈ ఉచిత వస్తువులు అనేవి ప్రకృతి పరంగా లభిస్తాయి. అదే ఈ ఆర్థిక వస్తువులు తీసుకుంటే ఇవి మ్యాన్మేడ్ అనమాట, మనిషి తయారు చేసిన వస్తువులను ఆర్థిక వస్తువులు అంటాం. నెక్స్ట్ ఉచిత వస్తువుల సప్లై అన్లిమిటెడ్గా ఉంటుంది. ఆర్థిక వస్తువులు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా డిమాండ్తో పోలిస్తే వీటి సప్లై ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. ఉచిత వస్తువులకేమో ధర చెల్లించాల్సిన అవసరం లేదు, ఆర్థిక వస్తువులకేమో ధర చెల్లించాలి. అలానే ఉచిత వస్తువులకి ఉత్పత్తి వ్యయం ఉండదు, ఆర్థిక వస్తువులకి ఉత్పత్తి వ్యయం ఉంటుంది. అలానే జాతీయ ఆదాయం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ఉచిత వస్తువుని కన్సిడర్ చేయదు, కానీ ఆర్థిక వస్తువుని కన్సిడర్ చేస్తాము. ఈ ఆర్థిక వస్తువులు తీసుకుంటే వీటికి ఉపయోగిత విలువతో పాటు వినిమయ విలువ కూడా ఉంటుంది. వినిమయ విలువ అంటే కనుక ఎక్స్చేంజ్ వాల్యూ అనమాట. ఎక్స్చేంజ్ వాల్యూ అంటే మనం ఈ వస్తువుల్ని వేరే వస్తువులతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అదే ఈ ఉచిత వస్తువులు తీసుకుంటే ఉచిత వస్తువులు అందరి దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి వీటిని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. నెక్స్ట్ మన వాటర్ టీన్ ఎగ్జాంపుల్కి వద్దామండి. వాటర్ టీన్ ఏంటంటే వాటర్ అబండెంట్ రీసోర్స్ అయినప్పుడు, అంటే ప్రకృతి పరంగా ఉచితంగా సప్లై చేయబడటం, అన్లిమిటెడ్ సప్లై ఉన్నప్పుడు వాటర్కి వాల్యూ ఉండదు. ఓకేనా, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే అదే వాటర్ సప్లై లిమిటెడ్ అయింది అనుకోండి, మన ఉచిత వస్తువుల్లో చెప్పుకున్న కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో అలాంటప్పుడు ఆ వాటర్ అనేది ఆర్థిక వస్తువు అయిపోతుంది. నెక్స్ట్ మ్యాన్మేడ్. వాటర్ని యాజ్ ఇట్ ఈజ్ ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే పెద్ద ప్రైస్ ఏమి ఉండదు. అంటే వాటర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలించడం, సపోజ్ ట్రాన్స్పోర్టేషన్, మనిషి ఎఫర్ట్ పెట్టాలి దానికి. నెక్స్ట్ వాటర్ని టిన్స్లో, అంటే మినరల్స్ ఇవి యాడ్ చేసి టిన్స్లో ప్యాక్ చేయడం, ఇక్కడ కూడా మనిషి ఎఫర్ట్ పెడుతున్నాడు. సో అలాంటప్పుడు వాటర్ ఆర్థిక వస్తువు అవుతుంది. ఓకేనా, సో ఆ డౌట్ క్లారిఫై అయింది కదా. సో ఇది లభ్యత ఆధారంగా వస్తువులు 2 రకాలు. నెక్స్ట్ ఉపయోగం ఆధారంగా. ఉపయోగాన్ని బట్టి వస్తువును కూడా డివైడ్ చేసామండి. సో ఇక్కడ మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి, వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులు. ఈ 2 టైప్స్ కాకుండా ఇంకొక రకం కూడా ఉంది, మాధ్యమిక వస్తువులు. వీటి గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వినియోగ వస్తువులు. వినియోగ వస్తువులు అంటే ఏంటంటే మానవుని కోరికను ప్రత్యక్షంగా తీర్చగలిగే వస్తువుల్ని వినియోగ వస్తువులు అంటాం. ఓకేనా, ప్రత్యక్షంగా తీర్చగలిగే వస్తువులు ఏంటంటే మిల్క్, ఫ్రూట్స్, డ్రెస్సెస్, ఇలాంటివి ఏంటంటే ప్రత్యక్షంగా మానవుని కోరికను తీరుస్తాయి కాబట్టి వీటిని వినియోగ వస్తువులు అంటాం. వీటిలో 2 టైప్స్ ఉన్నాయి, నశ్వర, అనశ్వర. నశ్వర వస్తువులు అంటే ఏంటంటే సింగిల్ యూజ్ వస్తువులు అని చెప్పొచ్చు, పెరిషబుల్ గూడ్స్. ఇవి ఒకసారి ఉపయోగంతో నశించేవి. సో వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే పాలు, చాక్లెట్స్, బిస్కెట్లు, ఫ్రూట్లు, ఇలాంటివన్నీ ఒకసారి తినేస్తే అయిపోతాయి, ఇంక మళ్ళీ నెక్స్ట్ యూజ్కి ఉండవు. సో ఇలాంటి వాటిని నశ్వర వస్తువులు అంటాం. నెక్స్ట్ అనశ్వర వస్తువులు. అనశ్వర వస్తువులు అంటే డ్యూరబుల్ గూడ్స్ అనమాట, మన్నిక ఉండే వస్తువులు. ఈ మన్నిక ఉండే వస్తువులు కొంతకాలం ఉపయోగంలో ఉంటాయి. లైక్ కారు, టీవీ, ఫ్రిడ్జ్, ఇలాంటివన్నీ కూడా
కొంతకాలం యూజ్ చేస్తాం, సింగిల్ యూజ్ అనేది ఉండదు. సో వీటిని అనశ్వర వస్తువులు అంటాం. ఓకేనా. సో ఇవి వినియోగ వస్తువుల గురించి. నెక్స్ట్ ఉత్పాదక వస్తువులు అంటే ఏంటంటే ఇతర వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడే వస్తువుల్ని ఉత్పాదక వస్తువులు అంటాం. ఓకే. సో ఉత్పాదక వస్తువుల్ని ఉత్పత్తి అయిన ఉత్పత్తి సాధనాలు అని కూడా అంటాం అనమాట. అంటే యాక్చువల్గా ఈ వస్తువులే కానీ ఇవి వేరే వస్తువుని ఉత్పత్తి చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా. ఈ ఉత్పాదక వస్తువులకు ఉండే డిమాండ్ పరోక్ష డిమాండ్. ఈ ఉత్పాదక వస్తువుల్ని మూలధన వస్తువులు అని కూడా అంటాం. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే బిల్డింగ్స్, నెక్స్ట్ మెషినరీ, ఇలాంటివన్నీ కూడా ఉత్పాదక వస్తువులు అవుతాయి. ఈ రెండు కాకుండా ఇంకొక రకం ఉందని చెప్పుకున్నాం కదా, మాధ్యమిక వస్తువులు. వీటి వల్ల మనకి డైరెక్ట్ యూజ్ ఏమి ఉండదు, వేరే ఉత్పత్తి చేయడానికి మీడియంగా వీటిని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంటు, ఇటుకలు, స్టీల్ ఇలాంటివి తీసుకోండి, డైరెక్ట్గా యూజ్ చేయం, వాటిని వేరే వస్తువుని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇలాంటి వస్తువుని మాధ్యమిక వస్తువులు అంటాం. సో ఈ వస్తువులు ముడి పదార్థాలు కావు, అట్ ద సేమ్ టైం అంతిమ వస్తువులు కూడా కాదు. సో మిడిల్ అనమాట, మిడిల్ వస్తువులు కాబట్టి మాధ్యమిక వస్తువులు అంటాం. ఓకేనా. సో ఇప్పటి వరకు మనం లభ్యత ఆధారంగా డివైడ్ చేయడం చూసాము, నెక్స్ట్ ఉపయోగం ఆధారంగా డివైడ్ చేయడం చూసాము. నెక్స్ట్ ఉనికి ఆధారంగా ఎలా డివైడ్ చేయాలో చూద్దాం. ఉనికి ఆధారంగా వస్తువులు రెండు రకాలు, అవి పబ్లిక్ వస్తువులు, ప్రైవేట్ వస్తువులు. సో ఇది మీకు ఆల్మోస్ట్ ఐడియా వచ్చేసి ఉంటుంది. పబ్లిక్, ప్రైవేట్ అంటే, పబ్లిక్ అంటే ప్రభుత్వం చేత సమకూర్చబడి సంఘంలోని వ్యక్తులందరూ ఉపయోగించడానికి అందుబాటులో ఉన్న వస్తువుని పబ్లిక్ వస్తువులు అంటాం. ఓకేనా. సో వీటికి ఎగ్జాంపుల్స్ వీధి దీపాలు, పార్క్స్, రోడ్లు ఇలాంటివి అనమాట. సో ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, ప్రభుత్వం సమకూర్చే అన్ని వస్తువులు పబ్లిక్ వస్తువులు అనలేం. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ తీసుకోండి, ఈ రైల్వేస్ ఏంటంటే ప్రభుత్వమే సమకూరుస్తుంది కానీ ఫ్రీగా కాదు. సో రైల్వేస్ పబ్లిక్ వస్తువులు అనలేం. నెక్స్ట్ ప్రైవేట్ వస్తువులు అంటే మన అందరికీ తెలిసిందే, ధర చెల్లించుకునే ప్రతి ఆర్థిక వస్తువును ప్రైవేట్ వస్తువులు అంటాం. సో ఇప్పటి వరకు మనం వస్తువుల గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ వస్తువుల ప్రయోజనం గురించి చెప్పుకుందాం. ప్రయోజనం అంటే ఏం లేదండి, ఒక వస్తువుకు గల మానవుని కోరికను తీర్చే శక్తిని ఆ వస్తువు యొక్క ప్రయోజనం అంటాం. ఈ ప్రయోజనం అనేది మానసిక భావన. సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు వల్ల మనకు కలిగే సంతృప్తినే దాని ప్రయోజనం అనొచ్చు. ఈ ప్రయోజనంలో చాలా రకాలు ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వస్తువు విలువ చూద్దాం. వస్తువు విలువ అంటే ఏంటంటే వాల్యూ ఆఫ్ ద ఐటమ్ని ఎలా చెప్తాం మనం? ఒక వస్తువుని స్వచ్ఛందంగా వినిమయం చేసేటప్పుడు, వినిమయం అంటే ఆల్రెడీ చెప్పాను ఎక్స్చేంజ్. సో వస్తువుని స్వచ్ఛందంగా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు దానికి బదులుగా పొందగలిగే ఇతర వస్తువులనే ఆ వస్తువుకి గల విలువ అని చెప్పొచ్చు. ఇక్కడ స్వచ్ఛందంగా ఎక్స్చేంజ్ చేయడం అంటే మీకు మీరుగా ఇష్టమై ఒక వస్తువుని వేరే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట. ఆ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు మీకు ఈ ఎక్స్చేంజ్కి మీ దగ్గర ఉన్న వస్తువుకి ఏ వస్తువునైతే తీసుకుంటున్నారో దాన్నే ఆ వస్తువు యొక్క విలువ అంటాం. ఇక్కడ ఇంకొకటి అండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక బిల్డింగ్ ఉందనుకుందాం, మీకు ఒక కత్తి చూపించి ఆ బిల్డింగ్ నేను 10 రూపాయలకి రాయించేసుకున్నాను అనుకోండి. సో ఆ బిల్డింగ్ వాల్యూ 10 రూపాయలు అని చెప్పలేం, ఎందుకంటే ఇక్కడ వినిమయం స్వచ్ఛందంగా జరగలేదు, అంటే మీకు మీరుగా ఇష్టపడి ఎక్స్చేంజ్ చేసుకోలేదు. ఓకేనా. ఈ విలువ రెండు రకాలు, ఉపయోగిత విలువ, వినిమయపు విలువ. వాల్యూ ఇన్ యూజ్, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. ఓకేనా. మానవుని కోరికను తీర్చగల శక్తిని ఉపయోగిత విలువ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వస్తువుకు గల కొనుగోలు శక్తిని వస్తువు యొక్క వినిమయపు విలువ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఉపయోగిత విలువ ఉండి వినిమయపు విలువ లేని వస్తువులు ఉచిత వస్తువులు అంటాం. ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఉచిత వస్తువులు చెప్పుకునేటప్పుడు, అంటే ఈ వస్తువులు యూజ్ అవుతాయి, వాల్యూ లేదని లేవు, యూజ్ అవుతాయి, వాల్యుబుల్లే, కాకపోతే ఎక్స్చేంజ్ ఉండదు. సో వాటిని ఉచిత వస్తువులు అంటాం. ఉపయోగిత విలువతో పాటు వినిమయ విలువ కూడా ఉన్న వస్తువుల్ని ఆర్థిక వస్తువులు అంటాం. సో ఇక్కడి వరకు ఓకే కదా. నెక్స్ట్ ధర. ధర అంటే ఏం లేదు, వస్తువుల విలువను మనీ రూపంలో కానీ చెప్తే దాన్ని ధర అంటాం. ఓకేనా. సో ఇంతవరకు మనం ఏం చేస్తున్నాం, వస్తువు ఎక్స్చేంజ్కి వేరే వస్తువుతో మాట్లాడుకుంటున్నాం, అలా కాకుండా వేరే వస్తువుతో కాకుండా మనీ పరంగా చెప్పామంటే దాన్ని ధర అంటాం. నెక్స్ట్ కోరికల గురించి చూద్దాం. ఈ కోరిక అంటే ఒక మానసికమైన అనుభూతి. గౌతమ్ బుద్ధుడు కోరికలే జీవితానికి మూలం అని చెప్పినట్టు ఈ అర్థశాస్త్ర అధ్యయనానికి మూలం కూడా ఈ కోరికలే. ఈ కోరికలను 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు, అవి అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు. అవసరాలు అంటే ఏం లేదండి, రోటీ కపడా మకాన్ అంటాం కదా, కూడు గుడ్డ నీడ, ఈ బేసిక్స్ని అవసరాలు అంటాం. బేసిక్స్ నీడ్స్ అన్నీ కూడా అవసరాలు. నెక్స్ట్ సౌకర్యాలు అంటే అవసరాల కన్నా ఒక స్టెప్ పైన ఉండేవి, ఫ్యాన్, స్కూటర్, టీవీ ఇలాంటివన్నీ కూడా సౌకర్యాలు. నెక్స్ట్ విలాసాలు. విలాసాలు అంటే కార్లు, ఏసీ, నెక్స్ట్ ఎయిర్ప్లేన్స్ ఇలాంటివన్నీ కూడా విలాసాలు అనమాట.
కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే టైంని బట్టి పీపుల్ని బట్టి ఈ విలాసాలేమో సౌకర్యాలుగా చేంజ్ అవ్వచ్చు, సౌకర్యాలేమో అవసరాలుగా చేంజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్ తీసుకుంటే ఒకప్పుడు అది 20 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ అది విలాస వస్తువు, కానీ ఇప్పుడు అది బేసిక్ నీడ్ అవసరం. ఓకేనా. నెక్స్ట్ ఫ్లైట్ జర్నీని తీసుకుందాం అనుకోండి. విమానయానం అనేది మనకి విలాసం, కానీ ఎవరో ఒక పర్సన్కి సడన్గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరమైంది. ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వేరే కంట్రీలో జరుగుతుంది అనుకోండి. సో అలాంటప్పుడు ఆ పర్సన్కి ఆ ఫ్లైట్ జర్నీ అనేది అవసరం అవుతుంది, విలాసం అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఆర్థిక ప్రతినిధులు, ఆర్థిక ఏజెంట్లు. సో ఆర్థిక ప్రతినిధులు అంటే ఏం లేదు, ఎకనామిక్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని అంటే పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఆర్థిక ప్రతినిధులు లేదా ఆర్థిక ఏజెంట్లు అంటారు. సో వీళ్ళు 4 టైప్స్గా ఉంటారు. సో ఫస్ట్ ఉత్పత్తిదారుడు. ఉత్పత్తిదారుడు ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని ఉత్పత్తి చేసేవాడు. వాడి తర్వాత వినియోగదారుడు. వినియోగదారుడు అంటే యూజర్, ఉత్పత్తిని వినియోగించుకునేవాడు వినియోగదారుడు. వీళ్ళ తర్వాత ప్రభుత్వం. ప్రభుత్వ సీన్లోకి ఎందుకు వచ్చిందంటే రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ప్రజలను గైడ్ చేస్తుంది. నెక్స్ట్ ద్రవ్యం అనే టాపిక్ చెప్పుకునేటప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎందుకు యూజ్ అవుతుందో కూడా డీటెయిల్గా చెప్పుకుందాం. సో దీని తర్వాత వర్తకులు. వర్తకులు ఎందుకంటే జనరల్గా మనకి ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేసిన వస్తువుని వినియోగదారుడికి డైరెక్ట్గా అమ్మలేడు. ఉత్పత్తిదారుడు అంటే అమ్మే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, కాకపోతే ప్రతి టైంలోనూ కూడా ఉత్పత్తిదారుడి నుంచి వినియోగదారుడికి డైరెక్ట్గా వస్తువు వెళ్ళడం అనేది పాసిబుల్ కాదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్య కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఉత్పత్తిదారుడి దగ్గర వస్తువు కొని వినియోగదారుడి దాకా చేరుస్తారు. సో అలాంటి వాళ్ళని వర్తకులు అంటాం. ఈ వర్తకులు మళ్ళీ 2 టైప్స్ ఉంటారు, టోకు వర్తకులు, చిల్లర వర్తకులు. ఈ టోకు వర్తకుడు అనేవాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఉత్పత్తిదారుడి దగ్గర వస్తువు కొంటాడు. కొన్న తర్వాత ఆ వస్తువుని చిల్లర వర్తకులకు అమ్ముతారు. ఓకేనా. సో వీళ్ళు కోట్ చేసే ప్రైస్, వీళ్ళ ధర ఉంటుంది కదా, ఆ ధర టోకు ధర అంటాం. నెక్స్ట్ చిల్లర వర్తకుడు. ఈ చిల్లర వర్తకుడు అంటే ఏం లేదు, టోకు వర్తకుడి నుంచి ఐటెం కొంటాడు, వాటిని వినియోగదారుడికి అమ్ముతాడు. ఓకేనా. వినియోగదారుడు చిల్లర వర్తకుడికి చెల్లించే ధరని చిల్లర ధర అంటాం. సో ఆబ్వియస్గా టోకు ధర కన్నా చిల్లర ధర ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, వినియోగదారుడు చెల్లించే ధర చిల్లర ధర. ఓకేనా. నెక్స్ట్ చిల్లర వర్తకుడు టోకు వర్తకుడి దగ్గర కొనే ధర టోకు ధర. ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. నెక్స్ట్ వ్యాపార నిర్వహణ రూపాలు అంటే బిజినెస్ యాక్టివిటీస్ ఎన్ని రకాలుగా జరుగుతాయని. ఇది మనందరికీ ఐడియా ఉన్న టాపిక్ అండి. జనరల్గా వ్యాపార నిర్వహణ 4 టైప్స్గా జరుగుతుంది. ఫస్ట్ ఏక యాజమాన్యం. ఏక యాజమాన్యం అంటే ప్రొపరేటర్షిప్. అంటే ఒక యజమాని ఉంటాడు, తన దగ్గర మనీ అంతటిని పెట్టుబడిగా పెడతాడు, లేదంటే కనుక బ్యాంక్ లోన్ తీసుకుంటాడు, తీసుకుని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. దాన్ని ప్రొపరేటర్షిప్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఈ యజమాని మరణిస్తే ఈ బిజినెస్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది మ్యాక్సిమం కేసెస్లో. కొన్ని కేసెస్లో ఏంటంటే వీళ్ళ వారసులు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు టేక్ ఓవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది ఏక యాజమాన్యం. నెక్స్ట్ భాగస్వామ్యం. భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్, ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉంటారు. మిగతా అన్ని కూడా ఏక యాజమాన్యం లాగే జరుగుతుంది. ఒక పర్సన్ చనిపోతే ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే ఇంకా ఉన్న ఒక పర్సనే దాన్ని కంటిన్యూ చేస్తాడు ఆ బిజినెస్ని. నెక్స్ట్ జాయింట్ స్టాక్ కంపెనీలు. జాయింట్ స్టాక్ కంపెనీలు అంటే ఏంటంటే వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడిని భాగాలుగా విభజించి వాటిని జనాలకు అమ్మి ఆ వచ్చిన మనీతో వ్యాపారాన్ని నిర్వహించడం. సో నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా ఆ జనాలకు అందరికీ షేర్ చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ ఈ 3 క్లియరే కదా. నెక్స్ట్ సహకార సంఘాలు. ఈ పైన చూపించిన 3 ఏంటంటే ప్రాఫిట్ బేస్డ్గా బిజినెస్ చేస్తాయి. అంటే వీటి మెయిన్ టార్గెట్ ప్రాఫిటే, మిగతా ఏం పట్టించుకో. అదే ఇక్కడ సహకార సంఘాలు తీసుకుంటే కనుక వీటికి సంక్షేమం ముఖ్యం. జనాల సంక్షేమాన్ని బేస్ చేసుకుని ఇవి బిజినెస్ చేస్తాయి. సో వీటిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇవి అగ్రికల్చరల్ లోన్స్, మార్కెటింగ్ ఇట్లా కీ రోల్స్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ టాపిక్ మౌలిక ఆర్థిక ప్రశ్నలు. సో ఏ ఆర్థిక రంగానికన్నా సరే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మౌలిక ఆర్థిక ప్రశ్నలు అంటాం. అవేంటంటే ఏం ఉత్పత్తి చేయాలి, ఎక్కడ ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి. ఫస్ట్ ఏ వస్తువును ఉత్పత్తి చేయాలి. సో ఏ వస్తువును ఉత్పత్తి చేయాలి అనేది మనకి ప్రజల అవసరాలను బేస్ చేసుకుని, లేదంటే కనుక మనకి ఆ కంట్రీలో లభించే వనరులు ఉంటాయి కదా, ఆర్థిక వనరులు, వాటిని బేస్ చేసుకుని. నెక్స్ట్ టెక్నాలజీ, ఆ కంట్రీలో ఉన్న అవైలబిలిటీ ఉన్న టెక్నాలజీని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తాం ఏం ఉత్పత్తి చేయాలి అని. జనరల్గా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా సరే 2 టైప్స్ ఆఫ్ వస్తువుల్ని ఉత్పత్తి చేయొచ్చు. అందులో ఫస్ట్ ఏంటంటే వినియోగ వస్తువులు. వినియోగ వస్తువులు అంటే ప్రజెంట్ యూసేజ్కి ప్రాధాన్యతనిచ్చే వస్తువులు వినియోగ వస్తువులు అంటాం. ప్రస్తుత వినియోగానికి ప్రాధాన్యతనిచ్చే వస్తువులు.
నెక్స్ట్ మూలధన వస్తువులు. ఈ మూలధన వస్తువులు ఏంటంటే భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇస్తాయి. సపోజ్ ఏమన్నా ఫ్యాక్టరీస్ కానీ డ్యామ్స్ కానీ ఇలాంటివి కట్టడం వల్ల ప్రజెంట్ అయితే మనకి ఏ యూజ్ ఉండదు, ఒక 4, 5, 6 ఇయర్స్ వరకు ఏ యూజ్ ఉండదు. కాకపోతే వీటిలో భవిష్యత్తుకు ప్రాధాన్యత ఉంటుంది. ఓకేనా, అందుకే వీటిని మూలధన వస్తువులు అంటాం. నెక్స్ట్ ఎలా ఉత్పత్తి చేయాలి. ఎలా ఉత్పత్తి చేయాలనేది ఆ టైంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది. టెక్నికల్ నాలెడ్జ్ ఎలా ఉంది ఆ టైంలో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది ఎలా ఉత్పత్తి చేయాలి అనేది. ఏ ఉత్పత్తి కారకాలు ఏ రేషియోలో ఉత్పత్తిలో భాగం పంచుకుంటున్నాయో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద యంత్రాలు ఉపయోగించి మ్యాన్ పవర్ని తక్కువ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మనకి యంత్రాలు ఇవన్నీ కొనే స్తోమత లేదు, మ్యాన్ పవర్ బాగా ఎక్కువ ఉంది, సో నేను మ్యాన్ పవర్ని ఎక్కువ యూజ్ చేసుకుని యంత్రాలు తక్కువ యూజ్ చేసుకుంటాను అని కూడా అనుకోవచ్చు. సో ఎలా ఉత్పత్తి చేయాలి అనే దాంట్లో ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఎక్కడ ఉత్పత్తి చేయాలి. ఎక్కడ అంటే మనం ఏ లొకేషన్లో ఫ్యాక్టరీ స్థాపించాలి అనేది బేసిక్ అనమాట. లేదంటే ఐటమ్ జనరేషన్ ఏ ప్లేస్లో జరిగితే బాగుంటుంది అనేది. సో బేసిక్గా ఇది ఏంటంటే వనరులు ఎక్కడైతే పుష్కలంగా లభిస్తాయో అక్కడే ఉత్పత్తులు జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఇండస్ట్రీ పెడదాం అనుకున్నాను అనుకోండి, ఆ చెరుకు పంట పండే ఏరియాలో పెడితే నాకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ మిగులుతాయి. ఎక్కడో చెరుకు పంట పండుతుంది, నేను దాన్ని తీసుకెళ్ళి వేరే స్టేట్లో ఉత్పత్తి చేస్తానంటే మధ్యలో ట్రాన్స్పోర్టేషన్కి చాలా లాస్ వస్తుంది నాకు. అలానే నేను సాల్ట్ ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నాను అనుకోండి, దాన్ని హైదరాబాద్లో పెట్టే కన్నా వైజాగ్లో పెడితే నాకు ఎక్కువ యూస్ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా అక్కడి నుంచి సాల్ట్ తీసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇదంతా ఎక్కడలోకి వస్తుంది. నెక్స్ట్ ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి. దేశంలో అందరి ఆదాయాలు ఒకేలా ఉండవు, సో అందరి టేస్ట్లు కూడా ఒకే రకంగా ఉండవు. సో నేను ఎవరి కోసం ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు ఈ కండిషన్స్ అన్నీ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఆదాయ స్థాయిని బట్టి కొనుగోలు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో వాళ్ళ టేస్ట్లు నెక్స్ట్ వాళ్ళ ఆదాయ స్థాయి ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ నేను పంజాబ్లో హెయిర్ కటింగ్ సెలూన్ లేదా అంటార్కిటికాలో ఐస్ క్రీమ్ షాపు ఇలాంటివి పెడతానంటే కుదరదు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎంత యూజ్ అవుతుంది అనేది కూడా నేను ఆలోచించాలి. నెక్స్ట్ ప్రాథమిక అవసరాలే దేశంలో సరిగ్గా లేవనుకోండి, వాళ్ళకి లగ్జరీ ప్రోడక్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేశాను అనుకోండి, అవి బాగా క్లిక్ అవ్వు. సో ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి అనేది కూడా నేను కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ డిమాండ్. ఈ డిమాండ్ అనే దానికి ఎకానమీలో చాలా ఇంపార్టెన్స్ ఉందండి. అసలు ఫస్ట్ డిమాండ్ అంటే ఏదో చూద్దాం. మనకు బేసిక్గా ఐడియా ఉంటుంది డిమాండ్ అంటే ఏంటనేది, అది ఎకానమిక్ ఆస్పెక్ట్లో ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ నాకు ఒక స్కోడా కార్ కొనాలని ఉందనుకోండి, ఆ కార్కి డిమాండ్ ఉన్నట్టేనా? లేదు. ఎందుకంటే నాకు కొనాలనుకుంటాను కానీ దాన్ని కొనలేను కదా. కొనాలనుకుంటే ముందు నా దగ్గర ఆ మనీ ఉండాలి. ఆ మనీ లేకుండా నేను ఎంత అనుకుంటే మాత్రం ఆ కార్ని కొనలేను. సో దానికి డిమాండ్ లేనట్టే నా వరకు. ఓకేనా, సో ఇక్కడ వినియోగదారునికి ఒక వస్తువు కొనాలనే కోరికతో పాటు కొనగలిగే శక్తి కూడా ఉండాలి. ఆ కొనగలిగే శక్తి ఉన్నప్పుడే ఆ వస్తువుకు డిమాండ్ ఉన్నట్టు. ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద మార్కెట్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు సేవల పరిమాణాన్ని డిమాండ్ అంటాం. ఈ డెఫినేషన్ ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద మార్కెట్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు సేవల పరిమాణాన్ని డిమాండ్ అంటాం. ఈ డిమాండ్ నిర్ణయించే అంశాలు ఏంటంటే డిమాండ్ దేని మీద బేస్ చేసుకుంటుంది అనేది. ఫస్ట్ది వస్తువు ధర. వస్తువు ధర తగ్గితే డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, అదే ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. సో కాకపోతే ఈ కండిషన్ అన్ని విషయాలకి సాటిస్ఫై అవుతుందని చెప్పలేమండి. కొన్ని వస్తువులు ఉంటాయి, సపోజ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి వస్తువులు ఉంటాయి, వాటికి ధర ఎక్కువ ఉన్నంత వరకే డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్టేటస్ని చూపించుకోవడానికి ధర ఎక్కువ ఉంటేనే కొంటారు అలాంటి వస్తువుని. అదే ధర తగ్గిందనుకోండి చాలా డిమాండ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. కానీ మ్యాక్సిమం కేసెస్లో ఏంటంటే వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. నెక్స్ట్ వినియోగదారుని ఆదాయం. ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, అదే ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. మనం కొనగలిగే స్కోప్ ఉన్నప్పుడే కదండి ఎక్కువ కొనే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఆదాయాన్ని బేస్ చేసుకుని కూడా డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రత్యామ్నాయ పూరక వస్తువులు. ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఏం లేదు, ఆల్టర్నేటివ్స్ అనమాట. సపోజ్ టీకి కాఫీ ఆల్టర్నేటివ్, చక్కెరకి బెల్లం, హనీ ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఒక వస్తువు ధర పెరిగిందనుకోండి, మరో వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. సపోజ్ టీకి ఎక్కువ రేట్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా జనాలు కాఫీని ప్రిఫర్ చేస్తారు, సో కాఫీకి డిమాండ్ పెరుగుతుంది. అదే చక్కెర రేటు పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా బెల్లం కానీ హనీ కానీ ఆల్టర్నేటివ్స్ వైపు చూస్తారు జనాలు, సో రెండింటికి డిమాండ్ పెరుగుతుంది. అదే కనుక ధర తగ్గింది అనుకోండి, ఒక వస్తువు ధర తగ్గితే ఆటోమేటిక్గా మరొక వస్తువు డిమాండ్ కూడా తగ్గుతుంది. ఇదంతా ప్రత్యామ్నాయ వస్తువుల గురించి.
నెక్స్ట్ పూరక వస్తువులు అంటే ఏంటంటే ఇంటర్డిపెండెంట్ వస్తువులు. ఇంటర్డిపెండెంట్ వస్తువులు ఏంటంటే ఒక వస్తువు మీద ఆధారపడి వేరే ఒక వస్తువు ఉంటుంది, దాన్నే పూరక వస్తువు అంటాం. సపోజ్ బైక్ ఉందనుకోండి, పెట్రోల్. ఇక్కడ బైక్ ధర తగ్గిందనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే బైక్ డిమాండ్ పెరుగుతుంది. బైక్ డిమాండ్ పెరిగినప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా బైక్ యూసేజ్ పెరుగుతుంది, దానివల్ల పెట్రోల్ యూసేజ్ కూడా పెరుగుతుంది. బైక్ ధర తగ్గితే పెట్రోల్ డిమాండ్ పెరుగుతుంది, అదే బైక్ ధర పెరిగితే పెట్రోల్ డిమాండ్ తగ్గుతుంది. ఓకేనా. నెక్స్ట్ వినియోగదారుని అభిరుచులు. ఇక్కడ కన్జ్యూమర్ టేస్ట్ని డిపెండ్ అయ్యి కూడా డిమాండ్ పెరిగి తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఆటోమేటిక్గా కన్జ్యూమర్ టేస్ట్, ఏదైనా ఒక ఐటమ్ మీద కన్జ్యూమర్ టేస్ట్ పెంచుకుంటే ఆ వస్తువు డిమాండ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కూల్ డ్రింక్ ఉందనుకుందాం, ఆ కూల్ డ్రింక్కి ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సో వాడి కన్జ్యూమర్కి టేస్ట్ లేదు, సో ఆటోమేటిక్గా డిమాండ్ ఉండదు ఆ కూల్ డ్రింక్కి. అదే ఎవడో ఒక స్టార్ హీరోతో ఒక యాడ్ చేశారనుకుందాం, ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఆ కూల్ డ్రింక్ మీద టేస్ట్ పెంచుకుంటారు, సో ఆటోమేటిక్గా కూల్ డ్రింక్ డిమాండ్ పెరుగుతుంది. ఓకేనా. సో వినియోగదారుని అభిరుచిని బేస్ చేసుకుని కూడా డిమాండ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు మనం డిమాండ్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ సప్లై గురించి చెప్పుకుందాం. సప్లై డెఫినేషన్ జాగ్రత్తగా చూడండి. ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వస్తు సేవల పరిమాణాన్ని సప్లై అంటాం. ఇంతకుముందు డిమాండ్కి ఏం చెప్పుకున్నాం, ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద మార్కెట్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు సేవల పరిమాణాన్ని డిమాండ్ అంటాం. సో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు సేవల పరిమాణం ఏమో డిమాండ్, అది అమ్మకానికి సిద్ధంగా ఉన్న వస్తు సేవల పరిమాణం ఏమో సప్లై. డిమాండ్ లాగే ఈ సప్లైని కూడా నిర్ణయించడానికి వేరే ఆస్పెక్ట్స్ ఉంటాయండి, అవి ఇవన్నమాట. ఫస్ట్ది ఏంటి, వస్తువు ధర. వస్తువు ధర ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మన ప్రొడ్యూసర్కి వస్తువుని ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలనే ఒక తాపత్రయం ఉంటుంది, ఎందుకంటే వస్తువుకి ధర ఎక్కువ ఉంది కాబట్టి. అదే వస్తువు ధర తగ్గిందనుకోండి, ఉత్పత్తిదారుడికి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకు ఎంత ఉత్పత్తి చేసినా వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంటుంది కదా, ఎందుకు ఇంక ఉత్పత్తి చేయడం అనుకుంటాడు. ఓకేనా. నెక్స్ట్ ఉత్పత్తి కారకాల ధరలు. ఆ వస్తువును ఉత్పత్తి చేయడానికి సర్టెన్ ఐటమ్స్ అవసరం అవుతాయి కదా, ఆ ఐటమ్స్ ధరలు ఎక్కువ ఉన్నాయనుకోండి, సో ఆటోమేటిక్గా ఉత్పత్తి తగ్గిపోతుంది, అదే ధరలు తక్కువ ఉంటే ఉత్పత్తి పెరుగుతుంది. నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ. ఆ వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కూడా దాన్ని బేస్ చేసుకుని కూడా ఉత్పత్తి అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వాతావరణ పరిస్థితులు. వాతావరణ పరిస్థితుల మీద కూడా వస్తువు సప్లై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ప్రభుత్వ విధానాలు. ప్రభుత్వ విధానాలు ఏంటంటే కొన్ని వస్తువుల మీద ప్రభుత్వం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట, సో వాటికి సబ్సిడీలు ఇవ్వడం ఇలాంటివి చేస్తుంది. సో అలాంటివి చేసినప్పుడు సప్లై పెరుగుతుంది. కొన్ని వస్తువులకి ఏంటంటే ప్రభుత్వం రిస్ట్రిక్షన్స్ విధిస్తుంది, సో అలాంటప్పుడు సప్లై తగ్గుతుంది. నెక్స్ట్ అమ్మకందారుల సంఖ్య. ఈ అమ్మకందారుల సంఖ్య ఎక్కువ ఉంటే కనుక సప్లై పెరుగుతుంది, అమ్మకందారుల సంఖ్య తక్కువ ఉంటే సప్లై తగ్గుతుంది. ఓకేనా. సో డిమాండ్ అయిపోయింది, సప్లై అయిపోయింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, జాతీయ ఆదాయం. యాక్చువల్గా ఈ టాపిక్ గురించి మనం సిలబస్లోకి వెళ్ళినప్పుడు డీటెయిల్గా చెప్పుకుందాం, ఇప్పుడు జస్ట్ పైపైన ఒక బేసిక్ ఐడియా ఇస్తాను. జాతీయ ఆదాయం అంటే ఏం లేదండి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాం. సో ఇక్కడ వస్తు సేవలని ఎందుకు అంటున్నామంటే, వస్తు సేవల ద్వారానే కదా మనకు ఆదాయం వచ్చేది. సో సింపుల్గా చెప్పాలంటే జాతీయ ఆదాయం అంటే ఏం లేదు, ఒక దేశ టోటల్ ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటాం. సో జాతీయ ఆదాయం అంటే ఆ దేశ ప్రజలందరి ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటాం. ఈ జాతీయ ఆదాయాన్ని లేదంటే నేషనల్ ఇన్కమ్ని ఫస్ట్ టైం కనుక్కునే ప్రయత్నం చేసింది ఎవరంటే సర్ విలియం పెట్టి. ఈ పెట్టి అనే ఆయన ఇంగ్లీష్ ఎకానమిస్ట్ అండి. ఈయన 17th సెంచరీలో ఫస్ట్ జాతీయ ఆదాయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. సో ఈయన పెట్టి అనే ఆయన ఈ జాతీయ ఆదాయాన్ని కనుక్కొని పెట్టిలో పెట్టేశాడని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మొదటిసారి జాతీయ ఆదాయాన్ని కనుక్కున్నది ఎవరంటే సర్ విలియం పెట్టి. నెక్స్ట్ భారత్లో మొదటి జాతీయ ఆదాయాన్ని గణించింది దాదాబాయి నౌరోజీ. మన పెట్టి అయినా ఆయన జాతీయ ఆదాయాన్ని కనుక్కొని పెట్టిలో పెట్టేశాడు అనుకున్నాం కదా. సో ఇండియన్కి యాక్సెస్ లేకుండా పోయింది జాతీయ ఆదాయాన్ని ఎలా కనుక్కోవాలని. సో దాదాబాయి నౌరోజీ అని ఆయన ఏం చేశాడంటే ఈయన ఓన్గా జాతీయ ఆదాయాన్ని కనుక్కున్నాడు. సో కనుక్కుని ఏం చెప్పాడు, నౌరోజీ అంటే ఇప్పుడు నువ్వు ఏడవచ్చు అని చెప్పాడు. ఎవరికి, పెట్టికి. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 1867లో. 1867లో దాదాబాయి నౌరోజీ అని ఆయన ఇండియాలో ఫస్ట్ టైం జాతీయ ఆదాయాన్ని కనుక్కున్నాడు. కానీ ఇలా కనుక్కోవడానికి ఈయన ఏమి సైంటిఫిక్ మెథడ్స్ ఏమి యూజ్ చేయలేదు, బేసిక్ మెథడ్స్ యూజ్ చేసి ఈయన ఫైండ్ అవుట్ చేశాడు జాతీయ ఆదాయాన్ని. అలా ఫైండ్ అవుట్ చేసి మన జాతీయ ఆదాయం 340 కోట్లు అని చెప్పాడు దాదాబాయి నౌరోజీ.
చెప్పాను కదా, ఈయన సైంటిఫిక్ మెథడ్స్ ఏమీ యూజ్ చేయలేదు దాదాబాయి నవరోజీ. సో ఏం జరిగిందంటే ఈయన తర్వాత వికేఆర్వి రావు అని ఆయన వచ్చాడు. ఈ వికేఆర్వి రావు ఏం చేశాడంటే సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి జాతీయ ఆదాయాన్ని కనుక్కున్నాడు. ఇప్పుడు 1931-32 టైంలో. ఓకేనా. సో ఫస్ట్ కనుక్కున్నది ఇండియాలో ఫస్ట్ కనుక్కుంది ఎవరంటే దాదాబాయి నవరోజీ. ఈయన సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చిన ఆయన వికేఆర్వి రావు. ఈయన సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేశాడు 1931 టైంలో. కానీ ఇది కూడా అంత సాటిస్ఫాక్టరీగా జరగలేదు. సో దీని తర్వాత ఆఫ్టర్ ఫ్రీడమ్ ఏమైందంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మొట్టమొదటి జాతీయ ఆదాయ కమిటీ, నేషనల్ ఇన్కమ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1949 ఆగస్టు 4న. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసిన వీళ్ళిద్దరు కూడా అన్అఫీషియల్గా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో క్యాలిక్యులేట్ చేశారండి, దాదాబాయి నవరోజీ కానీ వికేఆర్వి రావు కానీ. సో అన్అఫీషియల్గా అనమాట ఈ రెండు కూడా. అఫీషియల్గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జాతీయ ఆదాయ కమిటీ ద్వారా స్టార్ట్ అయింది 1949లో. సో దీనికి చైర్మన్ ఎవరు అంటే విసి మహల్నోబిస్. ఓకేనా. సో విసి మహల్నోబిస్. కాకపోతే ఏంటంటే ఈయనకి అంత బేసిక్ ఐడియా ఉండదు కదా, ఫస్ట్ టైం కాబట్టి. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసింది ఎవరయ్యా అంటే దాదాబాయి నవరోజీ, అంటే ఎప్పుడో చాలా రోజుల క్రితం కాబట్టి ఆయన అవైలబుల్ లేడు. సో అవైలబుల్ ఉన్నది ఎవరంటే వికేఆర్వి రావు. సో ఈ వికేఆర్వి రావుని అసిస్టెంట్గా తీసుకున్నాడు ఈ విసి మహల్నోబిస్ అనే ఆయన. ఓకేనా. సో నెక్స్ట్ వేరే అసిస్టెంట్ ఎవరంటే డిఆర్ గాడ్గిల్. ఓకేనా. సో ఫస్ట్ జాతీయ ఆదాయ కమిటీకి చైర్మన్ ఎవరంటే బీసీ మహల్నోబిస్. ఈ కమిటీలో సభ్యులు ఎవరంటే డిఆర్ గాడ్గిల్, వికేఆర్వి రావు. ఈ వికేఆర్వి రావు ఎవరంటే ఫస్ట్ సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి జాతీయ ఆదాయాన్ని కనుక్కున్నాడు. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ప్రస్తుతం మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నది ఎవరంటే కేంద్ర గణాంక సంస్థ, సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని గణిస్తుంది. సో ఇక్కడ వరకు జాతీయ ఆదాయం బేసిక్సే కదా. డెప్త్లోకి మనం నెక్స్ట్ సబ్జెక్ట్ టాపిక్స్ చెప్పుకునేటప్పుడు వెళ్దాము. నెక్స్ట్ బడ్జెట్. జనరల్గా బడ్జెట్ అంటే మనకి పన్నులు పెంచడం లేదా తగ్గించడం అని అనుకుంటాం. ఎందుకంటే బడ్జెట్ రిలీజ్ అని నెక్స్ట్ డేని న్యూస్ పేపర్స్లో వేస్తుంటారు, రూపాయి రాక రూపాయి పోక అని. ఏ వస్తువుల ప్రైస్ పెరుగుతుందో ఏ వస్తువుల ప్రైస్ తగ్గుతుందో కూడా రాస్తారు. కానీ అసలు గవర్నమెంట్ ఇలా ఎందుకు చేస్తుంది? కొన్ని వస్తువులు ప్రైస్ పెంచడం, కొన్ని వస్తువులు ప్రైస్ తగ్గించడం ఎందుకు చేయడం అంటే, బడ్జెట్ అంటే ఏంటంటే అసలు సంవత్సర కాలంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయము, ప్రభుత్వం చేయబోయే ఖర్చు, ఈ రెండింటి గురించి చెప్పేదాన్ని బడ్జెట్ అంటాం. సింపుల్గా బడ్జెట్ అంటే ఏమీ లేదు, అప్కమింగ్ ఇయర్, రాబోయే సంవత్సరం కాలంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయము, ప్రభుత్వానికి అయ్యే వ్యయం, ఈ ఆదాయ వ్యయాల్ని డీటెయిల్గా ఒక డాక్యుమెంటేషన్ చేయడాన్ని బడ్జెట్ అంటాం. నెక్స్ట్ ఈ బడ్జెట్ ప్రతి ఇయర్ ఫస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరిని ప్రవేశపెడతారు. ఇలా ఎందుకంటే జనరల్గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మన ఇండియాలో. 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి 31 మార్చ్తో ముగుస్తుంది. ఓకేనా. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఈ బడ్జెట్ అనేది అవైలబిలిటీ ఉండాలి. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ప్రిపేర్డ్నెస్ కోసం బడ్జెట్ని ఒక 2 months ఎర్లీగా ప్రవేశపెడతారు. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇయర్ కూడా బడ్జెట్ని 1 ఫిబ్రవరిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్కి అడ్వాంటేజ్ ఉండడం కోసం. నెక్స్ట్ ఈ బడ్జెట్ అనేది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 112లో ఈ బడ్జెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఎక్కడా కూడా ఈ రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదాన్ని పేర్కోలేదు. వాళ్ళు బడ్జెట్ని ఏమన్నారంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్నారు, అంటే వార్షిక ఆదాయ నివేదిక. గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ అనే పేరు రాజ్యాంగంలో ఎక్కడా లేదు. బడ్జెట్ని మనం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్గానే చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇది ఏ ఆర్టికల్లో ఉందంటే 112, 112 అనే ఆర్టికల్లో ఉంది. ఈ ఆర్టికల్ని గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే 1+1 = 2 అని గుర్తుపెట్టుకోండి. 1+1 = 2 అనే లెక్కల గురించి చెప్పేది బడ్జెట్. ఓకేనా. సో బడ్జెట్ గురించి చెప్పేది ఆర్టికల్ 112. నెక్స్ట్ టాపిక్ ద్రవ్యం అంటే మనీ. ఒకప్పుడు మన సొసైటీలో అసలు మనీ అనేది లేదు. సో అలాంటప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగేవి అంటే బార్టర్ సిస్టమ్, అంటే వస్తు మార్పిడి. మన దగ్గర ఉన్న వస్తువులు వేరే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. సో ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని వస్తు మార్పిడి పద్ధతి లేదా బార్టర్ సిస్టమ్ అంటాం. బార్టర్ సిస్టమ్ బాగానే ఉండేది, కానీ కొన్ని సందర్భాల్లో మన వస్తువులకు సరిపడా విలువ గల వస్తువులు అదర్ పర్సన్స్ దగ్గర లేవనుకోండి. సో అలాంటప్పుడు ప్రాబ్లం వచ్చేది. ఇది ఒక ఇష్యూ. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సెకండ్ కేసులో ఏంటంటే నా దగ్గర ఒక ఐస్ క్రీమ్ ఉందనుకోండి.
దానికి బదులుగా నాకు చాక్లెట్ కావాలి. సో ఆబ్వియస్గా నేను ఏం చేస్తాను, నా పక్కోడి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, నా ఐస్ క్రీమ్ తీసుకుని చాక్లెట్ ఇస్తావా అని. ఆడికి ఐస్ క్రీమ్ కావాలి కానీ ఆడి దగ్గర చాక్లెట్ లేదు, బిస్కెట్ ఉంది. సో ఏం చేస్తాను, నేను చాక్లెట్ కోసం ఉరిమే పడతాను నా ఐస్ క్రీమ్ తీసుకొని. రోజంతా ఎతికాక ఎక్కడో దొరుకుతాడు నాకు చాక్లెట్ ఉన్నవాడు. సో వాడితో డీల్ సెట్ అవుతుంది. కానీ ఈలోపు ఏమవుతుంది, నా ఐస్ క్రీమ్ కాస్త కరిగిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక మనీ అనే కామన్ థింగ్ని ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. సో ఈ మనీ ఉందనుకోండి, నా దగ్గర ఉన్న వస్తువుని మనీగా కన్వర్ట్ చేసుకుంటాను. తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకుంటాను. సో అలా అని నేనే ఒక కోటి కాయిన్స్ ప్రింట్ చేసి ఇదే నా మనీ అనుకుంటూ ఊరుకుంటారా? వెంటనే నన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఎందుకంటే ఈ మనీకి వాల్యూ ఉందని అందరికీ ఆమోదమైన ఒక సోర్స్ చెప్పాలి. ఇందాక చెప్పాను కదా, మన గవర్నమెంట్ గురించి చెప్పేటప్పుడు ఆ గవర్నమెంటే ఈ సోర్స్ అనమాట. ఓకేనా? సో అసలు మనీకి ఈ నేమ్ ఎలా వచ్చిందో చూద్దాం. మనీకి ఈ పేరు జునో మొనాటా అని పేరు నుంచి వచ్చిందండి. జునో మొనాటా అంటే ఒక రోమ్ దేవత అనమాట. ఇది లాటిన్ వర్డ్. ఆ రోమ్ దేవత పేరు మీద మనకి మనీ అనే పేరు వచ్చింది, జునో మొనాటా. ఈ జునో మొనాటా అంటే మన లక్ష్మీదేవి టైపు దేవత అనమాట. ఆవిడ పేరు మీద మనకి మనీ అనే పేరు వచ్చింది. నెక్స్ట్ మనీ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనీ ఏం చేస్తుంది, మనీని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ విధులు, ద్రవ్యం విధులు. ఫస్ట్ది ఏంటంటే వినిమయ మాధ్యమం. వినిమయం అంటే చెప్పుకున్నాం కదా, ఎక్స్చేంజ్. ప్రజలు వస్తువుల అమ్మకాలు కొనుగోలులో మాధ్యమంగా, మీడియంగా ఉపయోగిస్తారు ఈ మనీ అనే దాన్ని. నెక్స్ట్ విలువల కొలమానం. ఏదైనా ఒక వస్తువుకి విలువ కట్టేటప్పుడు అంటే వాల్యూ చెప్పేటప్పుడు ఈ మనీని ఉపయోగిస్తాం. ఓకేనా? సో ఇలా మనీ రూపంలో విలువ చెప్పడాన్ని ఏమంటారంటే ఆ వస్తువు ధర అంటారు. నెక్స్ట్ విలువల నిధి. ఇందాక మనం ఐస్ క్రీమ్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు వస్తువుల విలువను నశించిపోకుండా ఈ మనీ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాయిదా చెల్లింపుల ప్రమాణం. వాయిదా చెల్లింపు ప్రమాణం అంటే చెల్లింపులను వాయిదా వేసి మనీ రూపంలో చెల్లించడానికి ఈ మనీ అనేది ఉపయోగపడుతుంది. అలానే రుణాలు ఇచ్చి పుచ్చుకోవడానికి కూడా ఈ మనీ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వర్గీకరణ. వర్గీకరణ అంటే మనీని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు. మనీ మెయిన్లీ 2 టైప్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ది న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం లేదా చట్టబద్ధమైన టెండర్ ద్రవ్యం. చట్టబద్ధమైన అంటే ఆర్బీఐ ద్వారా గవర్నమెంట్ జారీ చేసే ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యం అంటాం. కరెన్సీ నోట్లు, నాణాలు ఇలాంటివి ఎన్నో వస్తాయి. నెక్స్ట్ ఐచ్ఛిక ద్రవ్యం. ఐచ్ఛిక ద్రవ్యం అంటే నేను ప్రింట్ చేసే నోట్స్ అని కాదు. ఐచ్ఛిక ద్రవ్యం అంటే ప్రజల విశ్వాసం, నమ్మకం మీద ఆధారపడి ద్రవ్యానికి బదులుగా ద్రవ్యం నిర్వహించే విధిని నిర్వహించే దాన్ని ఐచ్ఛిక ద్రవ్యం అంటాం. సో ఈ ఐచ్ఛిక ద్రవ్యానికి చట్టబద్ధత ఉండదు. బేసిక్గా జనాల విశ్వాసం మీద, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చట్టబద్ధత లేదన్నాం కదా అని చెప్పి దీనికి ఏ విధమైన వాల్యూ ఉండదు అనుకోవడానికి లేదు. చాలా వరకు వీటికి బ్యాంకుల ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఈ ఐచ్ఛిక ద్రవ్యానికి. ఓకేనా? ఈ ఐచ్ఛిక ద్రవ్యం ఎగ్జాంపుల్స్ ఏంటంటే చెక్కులు, డ్రాఫ్ట్స్లు, బాండ్లు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లు ఇలాంటివన్నీ కూడా ఐచ్ఛిక ద్రవ్యం కిందకి వస్తాయి. నెక్స్ట్ టాపిక్ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది, కొంచెం జాగ్రత్తగానండి. ఆర్థిక వృద్ధి అనేది మనం పదాన్ని బట్టి డిఫైన్ చేసేయచ్చు. ఆర్థిక వృద్ధి అంటే ఏం లేదు, ఆర్థికంగా వృద్ధి పొందడం. టెక్నికల్గా చెప్పుకుంటే నిర్ణీత కాలంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చిన పెరుగుదలని ఆర్థిక వృద్ధి అంటాం. వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల ఉంటే ఆటోమేటిక్గా రెవెన్యూ ఉంటుంది. సో ఆర్థికంగా మనం డెవలప్ అవ్వచ్చు. సో ఆర్థిక వృద్ధి ఇది నథింగ్ బట్ వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే వృద్ధి. ఓకేనా? మరి ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి? జాగ్రత్తగా చూడండి. ఆర్థిక వృద్ధితో పాటుగా అభివృద్ధి జరిగిందనుకోండి, ఆర్థిక వృద్ధితో పాటుగా అభివృద్ధి జరిగితే దాన్ని ఆర్థిక అభివృద్ధి అంటాం. అంటే ఒక నిర్ణీత కాలంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలతో పాటుగా వ్యవస్థాపూర్వకమైన మార్పులు, ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ కూడా వచ్చాయి అనుకోండి, దాన్ని ఆర్థిక అభివృద్ధి అంటాం. ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ అంటే ఏ దేశ ఎకానమీలో అయినా మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి కొన్ని, లైక్ పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు ఇలాంటివి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో మార్పులు కానీ వచ్చినట్టయితే వాటిని ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ అంటాం. సో ఆర్థిక అభివృద్ధి అంటే మనకి ఎకానమికల్గా డెవలప్ అవడంతో పాటుగా ఆ దేశంలో ఉన్న పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు ఇవన్నీ తగ్గి కంట్రీ కూడా డెవలప్ అయింది అనుకోండి, అప్పుడు అది ఆర్థిక అభివృద్ధి అయినట్టు. ఓకేనా? నెక్స్ట్ అసలు మనకి ఎలా ఆర్థిక అభివృద్ధి అయిందని మనకి ఎలా తెలుస్తుందంటే దానికి కొన్ని సూచికలు ఉన్నాయి. వాటిని ఆర్థిక అభివృద్ధి సూచికలు అంటాం. ఇవి 2 టైప్స్, ఆర్థిక సూచికలు, సాంఘిక జనాభా సూచికలు. ఈ ఆర్థిక సూచికలు అంటే ఏం లేదు, తలసరి ఆదాయం పెరగడం. తలసరి ఆదాయం అంటే ఏం లేదు, జాతీయ ఆదాయం డివైడెడ్ బై జనాభా, అంటే పర్ హెడ్
కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కడికి ఎంత ఆదాయం ఉంటుంది. ఆ ఆదాయం పెరుగుతూ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆర్థిక అభివృద్ధి జరిగినట్టే. నెక్స్ట్ జాతీయ ఆదాయం కంటిన్యూస్గా పెరగడం. ఒక సంవత్సరం పెరిగిపోయి నెక్స్ట్ ఇయర్ తగ్గిపోయింది అనుకోండి, దాన్ని పెరుగుదల అను. కంటిన్యూస్గా పెరుగుతుంటే అప్పుడే ఆర్థిక అభివృద్ధి ఉన్నట్టు. నెక్స్ట్ పేదరికం తగ్గడం, కంట్రీలో పేదరికం తగ్గడం. నెక్స్ట్ ఉపాధి అవకాశాలు పెరగడం, అందరికీ ఉపాధి దొరకడం. నెక్స్ట్ ఆదాయ అసమానతలు తగ్గడం, అంటే ఒకడికి ఎక్కువ ఇన్కమ్ వచ్చి ఇంకోటికి అసలు ఇన్కమ్ లేకుండా ఉండకుండా అందరికీ ఈక్వల్ ఇన్కమ్ ఉండడం. సో ఇలాంటివి ఉంటే కనుక వాటిని ఆర్థిక సూచికలు అంటాము. ఇవి ఆర్థిక అభివృద్ధికి డిఫైన్ చేస్తాయి అనమాట. సో ఇవన్నీ ఉంటే కనుక ఆర్థిక అభివృద్ధి ఉన్నట్టే. ఇవన్నీ కూడా ఆర్థిక సూచికలు. నెక్స్ట్ సాంఘిక జనాభా సూచికలు. ఇవేంటంటే అక్షరాస్యత పెరగడం, నగరీకరణ పెరగడం, తక్కువ జనన రేటు, తక్కువ మరణ రేటు, అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడం, ఇలాంటివన్నీ కూడా సాంఘిక జనాభా సూచికలు అంటాం. సో వీటిని బేస్ చేసుకుని కూడా మనకి ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నట్టు చెప్పవచ్చు. సో మనం ప్లానింగ్ అనేది చెప్పుకుంటాం కదా, ఎకనమిక్ ప్లానింగ్. సో ఈ ప్లానింగ్లో ఈ ఆర్థిక అభివృద్ధి అనేది మెయిన్ రోల్ అనమాట. ప్లానింగ్స్ ఇవి చేయడానికి ఈ ఆర్థిక అభివృద్ధినే కన్సిడర్ చేస్తాం. ఈ ఆర్థిక అభివృద్ధి కోసం ఏ దేశమైనా, ఏ కంట్రీ అయినా ప్లానింగ్ ఇలాంటి సిస్టమ్స్ని ఏర్పాటు చేస్తుందంటే. సో అవి చెప్పుకునేటప్పుడు ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ ఆర్థిక అభివృద్ధి గురించి. సో దీంతో మనకి ఆల్మోస్ట్ బేసిక్ కంప్లీట్ అయినట్టే అండి. ఇంకా ఏమైనా చిన్న చితక టాపిక్స్ ఉంటే కనుక మనం సిలబస్ కవర్ చేసేటప్పుడు చెప్పుకుందాం. సో ఈ 2 వీడియోలు చూసిన తర్వాత మీకు ఎకానమీ అంటే ఉన్న భయం పోగొట్టానని అనుకుంటున్నాను. ఈ 2 వీడియోలు ప్రాపర్గా అర్థమైతే మీకు ఎకానమీ మీద గ్రిప్ వచ్చేసినట్టే. నెక్స్ట్ వీలైతే ఎకానమిక్ టెర్మినాలజీ మీద కూడా ఒక వీడియో చేస్తాను. దాని తర్వాత మనం మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోదాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.